మహిళా పోలీస్పై ఈ వైసీపీ అఘాయిత్యాలని ఏమనాలో మీరే కామెంట్లో తెలియచేయండి. ఇప్పుడు సమయం సరిగ్గా 11:11 అయ్యింది నేను ఈ వీడియో ప్రారంభం చేసే సమయానికి. సో ఇక ఎందుకు చెప్పాను కూడా మీకు అర్థమై ఉంటుంది. విషయానికి వచ్చేసరికి నేను ఒక వీడియో చూపిస్తాను. నిన్న జగన్మోహన్ రెడ్డి గారి యాత్రలో జరిగింది ఇది. అది చూసిన తర్వాత సాధారణంగా ఎవరికైనా సరే మామూలుగా కాదు, కడుపు రగిలిపోద్ది. ఎందుకంటున్నానో మీకు చూపిస్తా. చూపించిన తర్వాత మనం మాట్లాడుకుందాం. ఇక్కడ చూడండి, ప్లే అవుతుంది కానీ స్టక్ అయిపోయింది. ఇది ఒక నిమిషం. ఇక్కడ చూడండి, ఇదిగోండి, ఈవిడ వెళ్తుంది కదా, ఇదిగో చూడండి, ఇదిగో ఏంటది చూడండి, ఎంత దారుణమో చూడండి అసలు. ఇదిగో అదిగో అటు దోసేస్తారు, ఇటు దోసేస్తాను, చుట్టూ చేరారు చూడండి. ఎవరో ఒక్కళ్ళు అన్నారు వెళ్ళనియండి, ఆ పిల్లని వెళ్ళనియండి అని. అక్కడ ఆ మహిళా ఎస్ఐని చుట్టుముట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు. మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తా. జూమ్లో కూడా ఉంది వీళ్ళకి చేసిన ఘనకార్యాలు. ఇది ఆషామాషిగా వదిలేదు కాదు, ఇది చూపిస్తాను ఇక్కడ. ఇదిగోండి చూడండి, చూడండి ఏం చేస్తుంటారు పాపం, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ. అదిగో పరిస్థితి. ఇలా ఆమె ఇలా ప్రొటెక్ట్ చేసుకుంటే తను తాను ఇలా ప్రొటెక్ట్ చేసుకుందంటే ఏంటో అర్థమవుతుంది కదా. చూస్తున్నాం మీరు, నేను కొంచెం కంట్రోల్లో పెట్టట్టున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. సాధారణంగా ఎవరైనా దగ్గరకు వస్తుంటే ఇట్లా చేపెడతారు కదా, తను ఇలా ఈ పొజిషన్లోకి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఆ చేరిన సన్నాసులు అనాలా, యదవలు అనాలా, ఇంకా నాకు చాలా గౌరవప్రదంగా వాడుతున్న పదాలు ఇవి. ఒక మహిళా ఎస్ఐ సాధారణంగా ఎవరికైనా ఏదైనా సరే ఇబ్బంది కలిగితే రక్షణ శాఖ దగ్గరికి వెళ్తారు, అంటే పోలీసుల దగ్గరికి వెళ్తారు. అటువంటిది పోలీసులకి ఆ పరిస్థితి వస్తే అసలు సమాజంలో పోలీస్ శాఖలో పనిచేయాలంటే మహిళలు త్వరగా ముందుకు రారు. ఎందుకంటే అదొక రకమైన అభిప్రాయం ఉంది సమాజంలో. అటువంటి దాన్ని కూడా తట్టుకొని, లేదు వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నేను కూడా పోలీస్ని అవ్వాలి, ఆ విధులు నిర్వహించాలి, ప్రజల కోసం నిలబడాలి అని చెప్పేసి ప్రజలను రక్షించాలి, కాపాడాలి అనే ఒక ధ్యేయంతోనో, ఒక ఇంట్రెస్ట్తోనో, ఒక జీల్తోనో వాళ్ళు వచ్చి ఆ విధులు నిర్వహిస్తూ ఉంటే ఇట్లాంటి వీళ్ళందరి మోక ఈ చేసే అఘాయిత్యాలు ఏమనాలి? ఇప్పుడు విజువల్లో క్లియర్ కట్గా ఎవడెవడో ఏమేం చేశాడో, అక్కడ ఏం చేస్తున్నారు, కనీసం కామన్ సెన్స్ లేదా? ఈ వీళ్ళలో ఎవడికే పెళ్ళిళ్ళు కాలేదా? వీళ్ళు పుట్టింది కూడా ఒక మహిళకే అన్న కామన్ సెన్స్ను మర్చిపోయారా? వీళ్ళకి భార్యలు లేరా, తోబుట్టువులు లేరా, కన్నతల్లులు లేరా? ఎవరు లేరు వీళ్ళకి. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరుకి ఏమనాలి? వీళ్ళు ఒక పార్టీకి సంబంధించిన నాయకులా? వీళ్ళ నాయకుడైనా దీనిపైన ఏమైనా స్పందిస్తారా చూడాలి. పోలీసులు మరి ఆ రకంగా ఎవరి కోసం వచ్చారు పోలీసులు అక్కడికి? అక్కడ ఏదైనా సరే అరాచకమో, అన్యాయమో, ఇంకా ఏదైనా సరే విధ్వంసమో పాల్పడతారు అనే ఉద్దేశం పైన వాళ్ళు రక్షణగా ఉంటారు. ప్రతిపక్ష నాయకుడికి అక్కడ ఉన్న వాళ్ళకి ఎటువంటి ఉద్రిక్తమైన వాతావరణం నెలకొండా ఉండాలని వాళ్ళు కాపలా కాయడానికి, సెక్యూరిటీ, భద్రత ఇవ్వడానికి వస్తే అలాంటి వాళ్ళపైన ఈ అఘాయిత్యాలా? సో ఇక్కడ దీనిపైన స్పందించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. ఒక జర్నలిస్ట్గా నాకు కావచ్చు, ఒక సామాన్యులుగా మీకు కావచ్చు, ప్రతి వారు కూడా దీనిపైన స్పందించాలి. పార్టీలు కాదు, ప్రాంతాలు కాదు, కులాలు కాదు, మతాలు కాదు, అలాగే వృత్తులు కాదు, ఏ వృత్తి వారైనా, ప్రతి ఒక్కరు, మహిళలు కావచ్చు, ఎవరైనా సరే
దీనిపైన ఖచ్చితంగా స్పందించాలి. ఎందుకంటే మనకి హోమ్ మినిస్టర్ మహిళ, అలాగే మహిళా కమిషన్ చైర్పర్సన్ ఉన్నారు, ఆవిడ కానీ రాయపాటి శైలజ, వంగలపూడి అనిత. అఫ్కోర్స్ నిన్న ఒక ఛానల్ వేదికగా ఇద్దరు మాట్లాడారు, ఎష్యూరెన్స్ ఇచ్చారు ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని. కానీ విత్ ఇన్ అవర్స్, ఎంతో సమయం తీసుకోకూడదు, విత్ ఇన్ అవర్స్లో ఖచ్చితంగా ఎవడెవడైతే ఇక్కడ ఉన్నాడో, ఇదే భాష వాడుతున్నాను నేను, ఎవడెవడైతే ఇక్కడ ఉన్నాడో వాడి చెమడాలు ఒలిసేయాలి ఒక్కొక్కడిది, మామూలుగా కాదు. ఇక్కడ మళ్ళా చట్టపరంగా ఆ పరంగా ఈ పరంగా కాదు, ముందు తాట తీసేయండి వాళ్ళని. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మాజీ ముఖ్యమంత్రి, మీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, మీకు జైలు కొడుతున్న స్లోగన్స్, మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒక ఆడపడుచుకి ఎలా గౌరవం ఇవ్వాలి, ఎలా చూసుకోవాలి సమాజంలో అనే సంగతి మీ క్యాడర్కి మీరు కాబట్టి ఇంకెవరు చెప్తారు? వేరే వాళ్ళు కూడా చెప్పొచ్చు, కానీ మీరు చెబితే నాటుకుపోద్దు కదా, మీ క్యాడర్ కదా. మీరు తానా అంటే తందానా అనే బ్యాచ్ కాబట్టి, అరే నాయనా ఆడపిల్లల్ని మనం గౌరవించాలి, మరి ఆ రకంగా మనం ఉండకూడదు అని చెప్పి చెప్పండి. లేకపోతే వాళ్ళు గంజాయి ముత్తులో ఉన్నారా, మద్యం ముత్తులో ఉన్నారా, ఎంత ముత్తులో ఉన్నా తల్లి చెల్లి పెళ్ళాం అని ప్రతి ఒక్క వేరియేషన్ ఉంటుంది. మద్యం ముత్తులో ఉన్నారు, రైలు పట్టాల మీద పడుకోమంటే పడుకోడాడు, వాడికి తెలుసు అది రైలు పడుకుంటే ఎక్కేసిద్ది అని. కానీ ఇక్కడ ఇట్లాంటి చర్యలు చేస్తున్నప్పుడు ఏం చేయాలి? సో ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఇందులో రాజకీయ కోణాలు ఏమీ లేవు, ఖచ్చితంగా అరాచక కోణాలే, రాసి పెట్టుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఆడపడుచుకి ఈ రకంగా జరిగితే ఎలా రియాక్ట్ అవుతారు? అసలు ఇంకా ఈ మహిళ ప్రవీళక, తన ఎస్ఐ, నాకు తెలిసి పాపం ఆ టైంలో షాక్ గురై ఉంటుంది తను, నాకు తెలిసి ప్యానిక్ అయి ఉంటుంది, అసలు ఏం జరుగుతుంది ఏంటో. ఎందుకంటే ఈవిడ ప్రీవియస్గా కూడా ఎప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇట్లాంటి మోకలు అన్ని చోట్ల కనపడలేదు, అక్కడక్కడ మాత్రమే తగులుతూ ఉంటారు. సో దురదృష్టవశాత్తు పాపం ఆ ప్రవీళక అనే ఎస్ఐకి అక్కడ ఎదురైంది. అసలు లేదు, ఇట్లాంటి ఘటనలు చూసిన తర్వాత ఇప్పుడు రెడీగా ఉండండి ఎవరైనా సరే. ముందు మీ చేతిలో ఆయుధం లేకపోతే పోలీసులకు బెల్ట్ ఉంటుంది కదా, ఆ బెల్ట్ తీసుకొని వాయించి పడేయండి, దొరికినట్టు. తర్వాత సంగతి తర్వాత మానవ హక్కులు అవి ఇవి వస్తారు కదా, ఈ మానవ హక్కుల వాళ్ళు కూడా ఇప్పుడు చూడండి, ఇది కనీసం మహిళకి, విధుల్లో ఉన్న మహిళకి. కాబట్టి ప్రభుత్వం కూడా నిమ్మకు నీరెత్తినట్టు చోద్యం చూస్తున్నట్టు ఉండకూడదు, చాలా కఠినంగా వ్యవహరించాలి. ఒక్కొక్కడికి ఇది పడిపోవాలి. ఇక భవిష్యత్తులో ఏ మహిళనైనా, ఒక పోలీస్ అనే కాదు, ఏ మహిళనైనా చివరికి మానసిక స్థితి సరిగ్గా లేని ఆడపిల్ల వైపు చూడాలన్నా కానీ వణికిపోవాలి ఒక్కొక్కడికి, అలా ఉండాలి. లేదంటే మాత్రం ఇదిగో ఈ సమాజం ఇటో వెళ్ళిపోతుంది, అసలు ఇటు వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు. చివరికి ఒక మహిళ ఎస్ఐకే ఆ పరిస్థితి ఉంది అంటే డీజీపీ గారు, ముందు ఆ డిస్టిక్కి సంబంధించిన ఎస్పీ గారు కావచ్చు, అలాగే ఆ డివిజన్కి సంబంధించిన కమిషనర్ గారు కావచ్చు, మీరందరూ కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి. చాలా చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదు. మిగతా వాళ్ళు కూడా ఈ విజువల్స్లో ఉంది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన చాలా కఠినంగా వ్యవహరించాలండి. అసలు ఆ యాత్రకి మీరు పర్మిషన్ ఇవ్వడమే ఫస్ట్ బ్లండర్. ఆ పర్మిషన్ ఇచ్చేటప్పుడు కండిషన్స్ పెట్టాలి. ఆ కండిషన్స్ కనుక ఉల్లంఘిస్తే ఇమ్మీడియట్గా అదుపులోకి తీసుకోవాలి. అది ఎవరైనా సరే ప్రజలకి ఇబ్బంది కలిగించేలాగా ఉంటే అవి యాత్రలు అవ్వవు. అది ఎవరి యాత్ర అయినా సరే పరిమితులు పెట్టండి. ఇలా కాదు అని కనుక వ్యవహరిస్తే మాత్రం తక్షణమే కేసులు నమోదు చేయండి. లా అండ్ ఆర్డర్ పటిష్టంగా లేకపోతే ఇదిగో పరిస్థితి ఇలాగే ఉంటుంది. దానికి నిదర్శనం ఇది. చివరికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయవలసిన పోలీసులపైనే ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతుంది. ఇంకేమని సందేశం ఇస్తున్నట్లు మనం. రేపు ప్రధాని మోదీ గారి పర్యటన, నిన్న ఈ యాత్ర. అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎవరికి పడితే వాళ్ళకి ఎప్పుడు పడితే అప్పుడు, ఎలాగ పడితే అలాగ, దేనికి పడితే దానికి పర్మిషన్లు ఇచ్చేస్తారా? ఈ 2 రోజులకి తర్వాత వెళ్ళి బాబు ఈ లోపే జైలు నుంచి బయటికి రాడు, సీదిరి అప్పలరాజు కంగారేం లేదు, తర్వాత ఇస్తామని చెప్పేసి అంటే ఏమనేవాళ్ళు? ప్రధాని మోదీ గారి పర్యటన అయిన తర్వాత మీరు పెట్టుకోండి ఆ యాత్ర అని చెప్పేసి చెప్పొచ్చు కదా పోలీసులైనా. లా అండ్ ఆర్డర్కి ఇబ్బంది కలుగుతుంది అని చెప్పేసి
అవి ఏమీ చెప్పకుండా ఎలా పడితే అలాగా వీళ్ళకి పర్మిషన్లు ఇచ్చేసి, పర్మిషన్లు ఇచ్చిన దానికి పోనీ వీళ్ళు ఏమైనా హుందాగా ప్రవర్తించి చక్కగా ర్యాలీ అంటే ర్యాలీలాగా చేశారా? ర్యాలీలాగా చేయలే, రచ్చ చేశారు. ఆ మహిళా కానిస్టేబుల్ని ఎస్ఐని ప్రవళిక ఎంత పాపం నరకం అనిపించి ఉంటుంది. అఫ్కోర్స్ తను ఇనిషియేటివ్గా బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వలేకపోవచ్చు, తనకుంటే ఇబ్బందులు తనకుంటాయి. కానీ సుమోటోగా ప్రభుత్వం కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేసి తొక్క తీసేయాలి ఒక్కొక్కడికి. ఈ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేదు. దయచేసి ఈ వీడియోలో నేను వాడిన పదాలు ఏమన్నా మీకు అభ్యంతరకరంగా ఉంటే దయచేసి క్షమించండి. ఎందుకంటే ఆ ఆడపడుచు పడ్డ ఆవేదన కోసం అది చూసిన తర్వాత తట్టుకోలేక మాట్లాడుతున్న మాటలు ఇవి. సో మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.